హలో ఎవ్రీవన్, ఈరోజు నేను ఇంటర్ఫేస్ టాపిక్ గురించి డిస్కస్ చేస్తున్నాను. ఇంటర్ఫేస్ జావా 1.7 వర్షన్ వరకు ఎలా ఉంది, జావా 1.7 వర్షన్ తర్వాత ఎలా ఉంది, 1.8 వర్షన్లో ఏమేమి మెథడ్స్ ఇంప్లిమెంట్ చేశారు, ఏమేమి మెథడ్స్ న్యూగా వచ్చినాయి, కొత్తగా వచ్చినాయి. సో 1.9 వర్షన్లో ఏ మెథడ్స్ కొత్తగా వచ్చినాయి ఇంటర్ఫేస్లో అనేది మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. జావా 1.7 వర్షన్ అనేది ఇప్పుడు ఫస్ట్ డిస్కస్ చేద్దాం దాని గురించి. సో ఏంటి అని అంటే, ఒక ఇంటర్ఫేస్ తీసుకున్నాను. జావా 1.7 వర్షన్ వరకు ఇంటర్ఫేస్లో అన్ని అబ్స్ట్రాక్ట్ మెథడ్సే ఉంటాయి. సో ఏంటి అంటే దాంట్లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అబ్స్ట్రాక్ట్ మెథడ్స్కి ఏంటి అంటే అబ్స్ట్రాక్ట్ మెథడ్స్కి ఇంప్లిమెంటేషన్ అనేది ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఇదిగోండి, అబ్స్ట్రాక్ట్ మెథడ్స్కి ఇంప్లిమెంటేషన్ అనేది ఉండదు. సో ఏంటి అని అంటే వాయిడ్ సే హలో అనే ఒక వాయిడ్ మెథడ్ తీసుకున్నాను. దీనికి సిస్ అవుట్ అనేసేసి హలో అనే ఇంప్లిమెంటేషన్ ప్రొవైడ్ చేశాను. మెయిన్ మెథడ్ తీసుకుంటున్నాను, తీసుకొని ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నాను. క్రియేట్ చేసి సే హలో అంటున్నాను అనేసి నేను హలో అనేది ప్రింట్ చేస్తున్నాను. అంటే ఇక్కడ వాయిడ్ మెథడ్ తీసుకొని దీనికి ఇంప్లిమెంటేషన్ అనేది వాయిడ్ మెథడ్కి ఇంప్లిమెంటేషన్ అనేది ప్రొవైడ్ చేయొచ్చు. సో ఏంటి అంటే మెయిన్ మెథడ్ క్రియేట్ చేసి ఈ క్లాస్ యొక్క ఆబ్జెక్ట్ ఇక్కడ క్రియేట్ చేసి రెఫరెన్స్ వేరియబుల్ యూజ్ చేసుకొని ఈ వాయిడ్ మెథడ్ని ఇక్కడ కాల్ చేసి నేను ప్రింట్ చేస్తున్నాను. సో ఏంటి అని అంటే ఇక్కడ ఇది ఎందుకు చెప్పాను అంటే, ఇక్కడ వాయిడ్ మెథడ్లో మనం ఇంప్లిమెంటేషన్ అనేది ప్రొవైడ్ చేస్తాం. ఎలా ఇంప్లిమెంటేషన్ ప్రొవైడ్ చేస్తున్నామంటే వాయిడ్ మెథడ్ ఇక్కడ బ్రాకెట్స్ ఓపెన్ చేసేసి సిస్ అవుట్ పెట్టేసి ఇంప్లిమెంటేషన్ ప్రొవైడ్ చేస్తున్నాం. అదే అబ్స్ట్రాక్ట్ మెథడ్లో ఇంప్లిమెంటేషన్ అనేది ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ అబ్స్ట్రాక్ట్ మెథడ్ ఎప్పుడైనా సరే పబ్లిక్ అబ్స్ట్రాక్ట్ వాయిడ్ సే హలో అనే ఒక అబ్స్ట్రాక్ట్ మెథడ్కి ఇంప్లిమెంటేషన్ అనేది ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇంప్లిమెంటేషన్ అనేది ఉండదు అంటే ఇలా సెమీకాలన్తో క్లోజ్ చేసేసేయాలి. దీనికి ఇంప్లిమెంటేషన్ ఎక్కడ ప్రొవైడ్ చేస్తామంటే ఇంకో క్లాస్ నెక్స్ట్గా ఇంకో క్లాస్ క్రియేట్ చేసుకొని ఆ ఇంటర్ఫేస్ని ఇక్కడికి ఇంప్లిమెంట్ చేసుకోవాలి. ఎలా ఇంప్లిమెంట్ చేసుకోవాలంటే బై యూజింగ్ ది ఇంప్లిమెంట్స్ కీవర్డ్. ఇంటర్ఫ్ అనేసి ఇప్పుడు ఆ క్లాస్ మీద ఇలా మనం కర్సర్ తీసుకెళ్ళి పెడితే యాడ్ అన్ఇంప్లిమెంటెడ్ మెథడ్స్ అంటే ఇంటర్ఫేస్లో ఉన్న అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ అన్నీ ఇక్కడికి ఓవర్ రైడ్ అయిపోయినాయి. ఇప్పుడు మనం ఈ మెథడ్కి ఏం చేస్తున్నామంటే ఇంప్లిమెంటేషన్ ప్రొవైడ్ చేసేసి దీన్ని ఎలా ప్రింట్ చేయాలి అంటే మెయిన్ మెథడ్. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నాను. ఇంటర్ఫ్ i ఈక్వల్ టు న్యూ టెస్ట్ అంటున్నాను. రన్ టైమ్ పాలిమార్ఫిజం i డాట్ సే హలో, కంట్రోల్ షిఫ్ట్ ఫార్మాట్ కంట్రోల్ సేవ్ హలో అనేది ప్రింట్ అయిపోయింది. అప్ టు 1.7 వర్షన్ వరకు ఎలా చేస్తున్నాము, ఎలా వర్క్ అవుతుంది అని అంటే ఇంటర్ఫేస్ తీసుకున్నాము. ఒక అబ్స్ట్రాక్ట్ మెథడ్, ఇంటర్ఫేస్లో ప్రతిదీ అబ్స్ట్రాక్ట్ మెథడ్లే ఉంటాయి. సో ఏంటి అంటే ఆ అబ్స్ట్రాక్ట్ మెథడ్ని ఎలా మనం డిస్క్రైబ్ చేస్తామంటే పబ్లిక్ అబ్స్ట్రాక్ట్ వాడతాము ఆ అబ్స్ట్రాక్ట్ మెథడ్లకి. సో ఒక టెస్ట్ క్లాస్ క్రియేట్ చేసుకున్నాను, ఆ ఇంటర్ఫేస్ని ఇక్కడ ఇంప్లిమెంట్ చేసుకున్నాను. అప్పుడు ఆటోమేటిక్గా ఇంటర్ఫేస్లో ఉన్న అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ అన్నీ ఇక్కడికి ఓవర్ రైడ్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఏమవుతుంది అని అంటే దానికి ఇంప్లిమెంటేషన్ ఇక్కడ ప్రొవైడ్ చేసేసి నేను ఆల్రెడీ ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చెప్పినట్టు మీకు ఇంప్లిమెంటేషన్ ప్రొవైడ్ చేసేస్తే మెయిన్ మెథడ్ క్రియేట్ చేసుకొని ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకొని ఇంటర్ఫ్ i ఈక్వల్ టు న్యూ టెస్ట్ అనేది ఇక్కడ ఏమి వర్క్ అవుతుందంటే రన్ టైమ్ పాలిమార్ఫిజం టైప్లో మనం ఇక్కడ క్రియేట్ చేసుకొని ఈ రెఫరెన్స్ వేరియబుల్తో ఈ మెథడ్ని ఇక్కడ కాల్ చేసి మనం ప్రింట్ చేస్తున్నాం. ఇది అప్ టు
1.7 వర్షన్ వరకు ఇలా ఉంటుంది. సినారియో అనేది ఇలా వర్క్ అవుద్ది. సో ఫైనల్గా ఏంటంటే నేను ఇప్పుడు వేరియబుల్స్ని ఎలా డిక్లేర్ చేసుకుంటాం, పబ్లిక్ స్టాటిక్ ఫైనల్ ఇంట్ i ఈక్వల్ టు 100 అంటున్నాను. కంట్రోల్ షిఫ్ట్ ఫార్మాట్, కంట్రోల్ షిఫ్ట్. వేరియబుల్స్ని ఆల్రెడీ ఇక్కడే నేను ఇనిషియలైజ్ చేసేసుకుంటున్నాను, డిక్లేర్ చేసేసుకొని ఇక్కడ ఇనిషియలైజ్ చేసేసుకుంటున్నాను. ఇక్కడ ఏమంటున్నాను అని అంటే, ఓకే తీసేస్తాను క్లారిటీ కోసం, మెయిన్ మెథడ్ ఒకటి క్రియేట్ చేసుకొని ఆబ్జెక్ట్ ఒకటి క్రియేట్ చేసి ఇంటర్ i ఈక్వల్ టు న్యూ టెస్ట్ అనేసి ఐ డాట్ అనేసి ఆ వేరియబుల్ని ఇక్కడ కాల్ చేసేసేస్తున్నాను. సిస్అవుట్ అనేసి కంట్రోల్ షిఫ్ట్ ఫార్మాట్, కంట్రోల్ షిఫ్ట్. ఇప్పుడు దీన్ని రన్ చేస్తున్నాను. 100 అనేది ప్రింట్ అయిపోయింది. ఎలా ప్రింట్ అయింది, ఇక్కడ నేను ఆల్రెడీ డిక్లరేషన్ ఇనిషియలైజేషన్ ఆఫ్ ఏ వేరియబుల్ ఇంటర్ఫేస్లో ఇక్కడే చేసేసేయాలి. దాన్ని ఆ ఒక వేరియబుల్ని మనం ఎలా డిస్క్రైబ్ చేసుకుంటామంటే పబ్లిక్ స్టాటిక్ ఫైనల్గా డిస్క్రైబ్ చేసుకుంటాము. దీన్ని ఇక్కడ ఇంప్లిమెంటేషన్ ఇక్కడే మనం ప్రింట్ చేయలేము కాబట్టి, సో ఫర్దర్గా నేను ఏం చేస్తున్నానంటే టెస్ట్ అని ఒక క్లాస్ తీసుకొని ఆ ఇంటర్ఫేస్ని ఇక్కడ ఇంప్లిమెంట్ చేసి మెయిన్ మెథడ్ తీసుకొని ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకొని ఇంటర్ i ఈక్వల్ టు న్యూ టెస్ట్ అనేసి సిస్అవుట్లో ఐ డాట్ దీని ఇంటర్ఫేస్ రిఫరెన్స్ వేరియబుల్తో ఆ వేరియబుల్ని ఇక్కడ కాల్ చేస్తున్నాను, అంతే. ఇప్పుడు నేను క్లాస్ నేమ్తో కూడా ప్రింట్ చేయవచ్చు, ఎందుకంటే ఇక్కడ నేను ఈ వేరియబుల్ని స్టాటిక్గా తీసుకున్నాను కాబట్టి క్లాస్ నేమ్తో కూడా ప్రింట్ చేయవచ్చు. క్లాస్ నేమ్ డాట్ ఆ వేరియబుల్, ఈ క్లాస్ నేమ్ ఇంటర్ఫేస్ నేమ్ డాట్ ఈ రిఫరెన్స్ వేరియబుల్తో కూడా ఈ వేరియబుల్తో కూడా నేను ఈ 100ని ప్రింట్ చేయవచ్చు. ఎలా అంటే ఇలా ఇంటర్ఫేస్ డాట్ అంటే ఆ ఇంటర్ఫేస్లోనేగా మనం 100 డిక్లేర్ చేసింది, ఇనిషియలైజ్ చేసింది ఐకి. సో ఇంటర్ఫేస్ నేమ్ డాట్ ఈ వేరియబుల్ నేమ్ కొట్టేసేస్తే 100 అనేది ప్రింట్ అయిపోద్ది, అంతే. 100 అనేది వచ్చేసింది. ఇలా 1.7 అప్ టు జావా 1.7 వర్షన్ వరకు మనం ఇలా డిస్క్రైబ్ చేసుకుంటాం. ఏంటి, అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ని ఎలా ఇంప్లిమెంట్ చేసుకుంటాము, నెక్స్ట్ వచ్చేసేసి వేరియబుల్స్ని ఎలా ఇంప్లిమెంట్ చేసుకుంటాం అనేది అప్ టు 1.7 వర్షన్ వరకు ఇలా చేస్తాము. అది సినారియో. నెక్స్ట్ వచ్చేసి డిఫాల్ట్ మెథడ్స్ ఇన్ ఇంటర్ఫేస్ ఇన్ జావా 1.8. డిఫాల్ట్ మెథడ్స్ని ఎలా డిస్క్రైబ్ చేసుకుంటాము ఇన్ జావా 1.8. ఓకే, వన్స్ నాది వర్షన్ ఏముందో ఇక్కడ ఒకసారి చెక్ చేసుకున్నాను. environment variables path. పాత్లో 1.7 వర్షన్ ఉంది. ఎడిట్ నేను 13 వర్షన్ పెట్టాను. 13 వర్షన్ జావా 13 వర్షన్ నేను పెట్టాను. సో దట్ వీ కెన్ ఎగ్జిక్యూట్ ప్రైవేట్ మెథడ్స్ ఆల్సో.
ఓకే 13 వర్షన్ పెట్టాను. ఇప్పుడు డిఫాల్ట్ మెథడ్స్ జావా 1.8లో డిఫాల్ట్ మెథడ్స్ ఇన్ ఇంటర్ఫేస్ అనేది ఎలా వర్క్ అవుతాయో మనం చూద్దాం. డిఫాల్ట్ వాయిడ్ సే హలో అంటున్నాను అనేసి ఇంప్లిమెంటేషన్ ఇక్కడే ప్రొవైడ్ చేసేస్తున్నాను. అప్ టు 1.7 వర్షన్ వరకు మనం ఇంప్లిమెంటేషన్ అనేది ఇక్కడ ఇవ్వం. సో ఫ్రమ్ 1.8 వర్షన్ ఆన్వర్డ్స్ మనం ఇంప్లిమెంటేషన్ అనేది ఇక్కడే ఇచ్చేస్తాం. కంట్రోల్ షిఫ్ట్ ఫార్మాట్ కంట్రోల్ సేవ్. ఇప్పుడు నేనేం చేస్తున్నాను అంటే దానికి ఆబ్జెక్ట్ ఇక్కడ క్రియేట్ చేస్తున్నాను. ఇంటర్ఫై ఈక్వల్ టు న్యూ టెస్ట్ అనేసి ఐ డాట్ సే హలో అంటున్నాను. కంట్రోల్ షిఫ్ట్ ఫార్మాట్ కంట్రోల్ సేవ్. అదిగోండి హలో అనేది ప్రింట్ అయిపోయింది. ఇది డిఫాల్ట్ మెథడ్స్ ఇన్ ఇంటర్ఫేస్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డిఫాల్ట్ మెథడ్ ఇంప్లిమెంటేషన్ అనేది మనకు నచ్చలేదు. డిఫాల్ట్ మెథడ్ ఇంప్లిమెంటేషన్ నాకు నచ్చలేదు. హలో అనేది నాకు ప్రింట్ అవ్వాలని ఇష్టం లేదు. సో ఫర్ దట్ నేను ఏం చేస్తున్నాను అంటే నేను ఓవర్ రైడ్ చేస్తాను. మెథడ్ ఓవర్ రైడింగ్ కాన్సెప్ట్ ఆల్రెడీ మనం చూసాం కదా. మెథడ్ ఓవర్ రైడింగ్ కాన్సెప్ట్ని నేను ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తున్నాను. అంటే నాకు ఇక్కడ ఈ హలో అనేది ప్రింట్ అవటం ఇష్టం లేదు. సో డిఫాల్ట్ మెథడ్లో ఇక్కడ హలో ఉంది కాబట్టి నేను ఇక్కడ టెస్ట్ క్లాస్లో ఆ మెథడ్ని నేను ఇక్కడ ఓవర్ రైడ్ చేస్తున్నాను. ఎలా చేస్తున్నాను ఏం లేదు, పబ్లిక్ వాయిడ్ సే హలో అంటున్నాను. సిస్అవుట్ హాయ్ హలో అంటున్నాను. కంట్రోల్ షిఫ్ట్ ఫార్మాట్ కంట్రోల్ సేవ్. ఇప్పుడు మెయిన్ మెథడ్ క్రియేట్ చేసి దానికి ఆల్రెడీ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసే ఉంది ఐ డాట్ సే హలో. ఇప్పుడు ఇందాక నేను ఏం చేశానంటే డిఫాల్ట్ మెథడ్గా దీన్ని హలోని ప్రింట్ చేశాను. కానీ నాకు ఆ హలో ప్రింట్ అవడం ఇష్టం లేదు. బికాజ్ నాకు మెథడ్ ఓవర్ రైడింగ్ కాన్సెప్ట్ ఇంప్లిమెంట్ చేయాలనుంది. సో ఫర్ దట్ నేనేం చేశాను అంటే ఇక్కడ హాయ్ హలో అనేది నేను ఇక్కడ ఓవర్ రైడ్ చేశాను. ఆ ఇంప్లిమెంటేషన్ని ఇక్కడ ఈ క్లాస్లో నేను ఓవర్ రైడ్ చేసి నేను హలోని హాయ్ హలోగా నేను పెట్టేసేసాను. ఇక్కడ మెయిన్ మెథడ్ రాసేసి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి ఐ డాట్ సే హలో ఈ మెథడ్ని నేను ఇక్కడ కాల్ చేస్తాను. ఇందాకేమైంది అని అంటే ఈ మెథడ్ ఈ సే హలో ఇంటర్ఫేస్లో ఉన్న సే హలో మెథడ్ కాల్ అయింది ఇక్కడ ఐ డాట్ సే హలో అన్నప్పుడు. బట్ ఇక్కడ నేను ఓవర్ రైడ్ చేశాను కాబట్టి సే హలో అనే ఈ ఓవర్ రిడెన్ మెథడ్ ఇక్కడ కాల్ అవుతుంది. సో ఏది ప్రింట్ అవుతుందో చూద్దాం. హాయ్ హలో ఇదే ప్రింట్ అయింది అదనమాట. అది డిఫాల్ట్ మెథడ్స్ ఇన్ ఇంటర్ఫేస్. ఇప్పుడు స్టాటిక్ మెథడ్స్ ఇన్ ఇంటర్ఫేస్ ఎలా వర్క్ అవుద్ది అనేది చూద్దాం. ఏం లేదు 1.7 వర్షన్ వరకు ఏంటంటే మెయిన్ మెథడ్లు అవి ఏమి వర్క్ అవ్వవు, ఏమి రాయలేం, ఏమి ఇంప్లిమెంట్ చేయలేం, ఏమి ఎగ్జిక్యూట్ చేయలేం ఒక ఇంటర్ఫేస్లో. బట్ ఇప్పుడు ఏమవుతుంది అని అంటే నేను డైరెక్ట్గా మెయిన్ మెథడ్ తీసుకుంటున్నాను. సిస్అవుట్ అంటున్నాను హలో కంట్రోల్ షిఫ్ట్ ఫార్మాట్ కంట్రోల్ సేవ్. సారీ రన్ యాస్ జావా అప్లికేషన్. హలో అనేది ప్రింట్ అయిపోయింది. అసలు దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ థింగ్ దట్ హ్యాస్ హ్యాపెండ్ ఇన్ ఇంటర్ఫేస్ కాన్సెప్ట్. Something like revolutionary thing that has happened in Java 1.8, that is static methods and default methods implementation. ఒక ఇంటర్ఫేస్లో మెయిన్ మెథడ్ డైరెక్ట్గా దాంట్లో రాసేసి ఇంప్లిమెంటేషన్ ప్రొవైడ్ చేసేసి ప్రింట్ చేయటం అంటే దట్ ఈస్ వన్ ఆఫ్ ది బెస్ట్ థింగ్ అనమాట. హలో అనేది ప్రింట్ అయిపోతుంది. ఓకే అలా అనమాట. అలా స్టాటిక్ మెథడ్స్ని ఇంటర్ఫేస్లో డైరెక్ట్గా ఒక క్లాస్లో ప్రింట్ చేసినట్టు మనం ప్రింట్ చేసేసేస్తున్నాం. ఇప్పుడు నేనేం చేస్తున్నాను అంటే పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ సే సంథింగ్ లైక్
హలో అనే ఒక మెథడ్ తీసుకుంటున్నాను. తీసుకొని దీనికి ఇంప్లిమెంటేషన్ ఒక స్టాటిక్ మెథడ్ని తీసుకొని హలో సంథింగ్ లైక్ హెల్ అనేది ప్రింట్ చేయాలనుకుంటున్నాను. ఇప్పుడు ఈ క్లాస్లోకి దీన్ని ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేసుకున్నాను కదా, ఈ క్లాస్లోకి ఆల్రెడీ నేను దాన్ని ఇంప్లిమెంట్ చేసేసుకున్నాను కదా. ఈ స్టాటిక్ మెథడ్ని ఇక్కడ నేను కాల్ చేయాలనుకుంటున్నాను. అంటే ఏంటి అని అంటే సింపుల్గా మెయిన్ మెథడ్ క్రియేట్ చేసి ఇంటరఫ్ ఐ ఈక్వల్ టు న్యూ టెస్ట్ అంటున్నాను. ఐ డాట్ ఓకే. ఐ డాట్ ఓకే 1 సెకండ్. పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ సే హలో స్టాటిక్ మెథడ్ తీసుకొని సిస్ అవుట్ పెట్టేసేసి హలో పెట్టేసేసాను. నెక్స్ట్ వచ్చేసేసి టెస్ట్ కంట్రోల్ షిఫ్ట్ ఫార్మాట్ కంట్రోల్ out interrupt dot say hello. Control delete. Okay, sorry. Interrupt dot say hello. Control shift format. Sorry. Confused. NAS Java application. Proceed. Hell అనేది ప్రింట్ అయిపోయింది ఇంటర్ఫేస్లో హెల్. ఇప్పుడు నేను ఇందాక ఏం చేశానంటే డైరెక్ట్గా ఇంటర్ఫేస్లోనే ప్రింట్ చేశాను సిస్ అవుట్ పెట్టేసేసి. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నానంటే మెయిన్ మెథడ్ ఈ క్లాస్లో పెట్టేసేసి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకొని, సారీ ఇందాక నేను ఏంటంటే అది కన్ఫ్యూజ్ అయిన, డైరెక్ట్గా స్టాటిక్ మెథడ్స్కి మనకు తెలిసిందే ఏంటి అని అంటే బై యూజింగ్ ది క్లాస్ నేమ్ ఆర్ బై యూజింగ్ ది ఇంప్లిమెంటేషన్స్ ఇంటర్ఫేస్ నేమ్ యూజ్ చేసి ఆ మెథడ్ని నేను ఇక్కడ కాల్ చేస్తున్నాను. కాల్ చేసేసి ప్రింట్ చేస్తున్నాను. ఇదే స్టాటిక్ మెథడ్స్ ఇన్ ఇంటర్ఫేస్. ఇప్పుడు ప్రైవేట్ మెథడ్స్ ఇన్ ఇంటర్ఫేస్ 1.9. This is also one of the revolutionary thing that has happened in 1.9 version and also in Java. So ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే సంథింగ్ లైక్ ఒక 2 మెథడ్స్ తీసుకుంటున్నాను. డిఫాల్ట్ void send notifications అనే ఒక మెథడ్ని తీసుకొని sys out sending notification అనేది అదొక మెథడ్ తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి డిఫాల్ట్ void establish connection అనే ఒక మెథడ్ తీసుకున్నాను. sys out establishing connection
అనే ఒక మెథడ్ తీసుకున్నాను, 2 మెథడ్స్ తీసుకున్నాను. డిఫాల్ట్ మెథడ్స్ 2 తీసుకున్నాను. ఇప్పుడు ప్రజెంట్ నేను దేని మీద వర్క్ చేస్తున్నాను, దేని మీద రాస్తున్నాను అంటే ప్రైవేట్ మెథడ్స్ ఇన్ ఇంటర్ఫేస్ ఇన్ జావా 1.9 వర్షన్ గురించి డిస్కస్ చేస్తున్నాను. ఒక ఇంటర్ఫేస్లో 2 డిఫాల్ట్ మెథడ్స్ తీసుకున్నాను. సెండ్ నోటిఫికేషన్, ఎస్టాబ్లిష్ కనెక్షన్ తీసుకున్నాను. మళ్ళా నేను ఏం చేస్తున్నానంటే సేమ్ మెథడ్స్ని కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. డిఫాల్ట్ సెండ్ నోటిఫికేషన్స్, ఇది సింగిల్ నోటిఫికేషన్ సెండ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇక్కడ కాపీ, ఎస్టాబ్లిషింగ్ కనెక్షన్ 1 అంటున్నాను. కంట్రోల్ షిఫ్ట్ ఫార్మాట్, కంట్రోల్ సేవ్. ఇట్లా 4 మెథడ్స్ తీసుకున్నాను. 4 మెథడ్స్ తీసుకొని నేను ఇక్కడ ఏం చేస్తున్నాను అంటే మళ్ళా ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నా. నేను టెస్ట్ అంటున్నాను. ఐ డాట్ send notification, I dot send notifications, I dot establish connection, I dot establish connections one. Okay, control shift format and control save. Right click, run as Java application, proceed. So here is the output, send notification, establish connection. అయితే ఇక్కడ అసలు ప్రైవేట్ మెథడ్స్ ఎందుకు తీసుకున్నాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను 2 మెథడ్స్ తీసుకున్నాను. సెండ్ నోటిఫికేషన్స్, ఎస్టాబ్లిష్ కనెక్షన్, అలా 4 తీసుకున్నాను. 4 మెథడ్స్. ఎస్టాబ్లిషింగ్ కనెక్షన్ అనేది నేను సెక్యూర్గా ఉంచాలనుకుంటున్నాను. సెక్యూర్గా, సో ఏంటంటే ఎవరు దాన్ని హ్యాక్ చేయకుండా, క్రాక్ చేయకుండా ఉంచాలనుకుంటున్నాను. సో ఫర్ దట్ నేను ఏం చేస్తున్నాను అంటే ప్రైవేట్ వాయిడ్ ఎస్టాబ్లిష్ కనెక్షన్ అంటున్నా. ప్రైవేట్ వాయిడ్ ఎస్టాబ్లిష్ కనెక్షన్ అనేసేసి సిస్అవుట్లో ఎస్టాబ్లిషింగ్ కనెక్షన్ అంటున్నా. కంట్రోల్ షిఫ్ట్ ఫార్మాట్. ఇప్పుడు దీన్ని తీసేస్తున్నాను, దీన్ని కూడా తీసేస్తున్నాను. కంట్రోల్ షిఫ్ట్ ఫార్మాట్. అయితే ప్రైవేట్ మెథడ్గా రాశాను దీన్ని. సో ఏంటంటే దీన్ని నేను సెక్యూర్గా ఉంచాలనుకుంటున్నాను కాబట్టి దీని ఇంప్లిమెంటేషన్ సపరేట్గా ప్రైవేట్ స్పేస్లో నేను క్రియేట్ చేసుకొని ఒక ప్రైవేట్ మాడిఫైయర్ పెట్టేసేసి దాన్ని ఒక ప్రైవేట్ స్పేస్లో క్రియేట్ చేసుకొని సో దట్ అదర్ క్లాస్ కుడ్ నాట్ యాక్సెస్ దిస్ మెథడ్. ఫర్ దట్ ఏంటంటే నేను ఏం చేశాను అంటే ప్రైవేట్గా తీసేసుకొని ఈ మెథడ్లోకి ఆ మెథడ్ని కాల్ చేస్తున్నాను. ఈ మెథడ్ ఏంటి అంటే డిఫాల్ట్ వైడ్ సెండ్ నోటిఫికేషన్స్. ఈ మెథడ్లోకి జస్ట్ నేను ఏం చేస్తున్నాను అంటే ఎస్టాబ్లిషింగ్ కనెక్షన్ అంటున్నా. ఇక్కడ వచ్చేసి ఎస్టాబ్లిషింగ్ కనెక్షన్ అంటున్నా, అంతే. కంట్రోల్ షిఫ్ట్ ఫార్మాట్, కంట్రోల్ సేవ్. జస్ట్ ఈ ఎస్టాబ్లిషింగ్ కనెక్షన్ ఇక్కడ తీసేయచ్చు. ఎందుకు అని అంటే సో ఫైనల్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఏంటి ప్రైవేట్ మెథడ్స్ అంటే.
ఇంటర్ఫేస్ తీసుకున్నాను, 4 మెథడ్స్ తీసుకున్నాను ఇందాక. కానీ ప్రైవేట్ కనెక్షన్ ఎస్టాబ్లిష్మెంట్ అనేది ఏంటి అని అంటే నేను సెక్యూర్గా ఉంచాలనుకుంటున్నాను కాబట్టి నేను ప్రైవేట్తో దాన్ని డిక్లేర్ చేసుకొని నేను ఆ మెథడ్ని సెక్యూర్గా ఎస్టాబ్లిష్ చేసుకొని ఈ సెండ్ నోటిఫికేషన్స్లో సింగిల్గా ఉన్న ప్రైవేట్ మెథడ్స్ని నేను తీసేసేసి నేను ఈ సెండ్ నోటిఫికేషన్ మెథడ్లోకి జస్ట్ నేను ఇక్కడ ప్రైవేట్ మెథడ్ని నేను రాసుకొని ఈ మెథడ్ని నేను ఇక్కడ కాల్ చేస్తున్నాను. ఈచ్ మెథడ్లోకి నేను ఇక్కడ కాల్ చేసుకొని ఇక్కడ జస్ట్ నేను ఏంటంటే ఈ టెస్ట్ క్లాస్ ఒకటి తీసుకొని ఇంప్లిమెంట్ చేసుకొని ఆ ఇంటర్ఫేస్ని మెయిన్ మెథడ్ క్రియేట్ చేసి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకొని జస్ట్ బై యూజింగ్ దిస్ రిఫరెన్స్ వేరియబుల్ నేను ఏం చేశాను అని అంటే ఈ సెండ్ నోటిఫికేషన్ని ఈ 2 మెథడ్స్ని నేను ఇక్కడ కాల్ చేశాను. అప్పుడు ఏమవుతుంది అంటే ఆటోమేటిక్గా రన్ యాజ్ జావా అప్లికేషన్ ప్రొసీడ్, ఇదిగోండి అవుట్పుట్ వచ్చేసింది. అది ఎస్టాబ్లిషింగ్ కనెక్షన్ సెండ్ నోటిఫికేషన్, ఎస్టాబ్లిషింగ్ కనెక్షన్ సెండ్ నోటిఫికేషన్. అది ప్రైవేట్గా ఉంచేసేసి నేను ఆ మెథడ్ని జస్ట్ అక్కడ నేను ఈ మెథడ్లోకి సెండ్ నోటిఫికేషన్లోకి జస్ట్ ఆ మెథడ్ నేమ్ని కాల్ చేసుకున్నాను అంతే. అలా ఈ ఎస్టాబ్లిషింగ్ కనెక్షన్ ఇంప్లిమెంటేషన్ ఏమో నేను ప్రైవేట్గా పెట్టుకొని సో దట్ ఏంటంటే ఆ ఇంప్లిమెంటేషన్ నేను ప్రైవేట్గా ఉంచాను సో దట్ అదర్స్ అనేది యాక్సెస్ చేసుకోకుండా అలా ఎస్టాబ్లిష్ చేశాను. అది 1.9 వెర్షన్లో ఏంటంటే ఈ ప్రైవేట్ మెథడ్స్ అనేది వచ్చినాయి అన్నమాట. అది దట్స్ ఆల్ అబౌట్ ఇంటర్ఫేసెస్ ఇన్ అప్ టు 1.7 version and also Java 1.8 version default methods and static methods and Java 1.9 private methods. That's all about interfaces in Java. Thank you.